50% అంటే అంతకుముందు 42.5% మాత్రమే రాష్ట్ర లో ఉన్నటువంటి విద్యార్థులకు అవకాశం ఉండేది సీట్లు. ఇప్పుడు 50% సీట్లు వారికి ఒక అవకాశం వచ్చిందని. సో మీరు ఆ ఎపిసోడ్ మీద ఏం చెప్తారు? నన్నేనా బ్రహ్మనాయుడు గారు? మిమ్మల్ని జూపుడు గారు. సార్, ఇక్కడ వాళ్ళు ఏ విధి విధానాలని తయారు చేయలేదండి. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక్కడ పార్ట్నర్షిప్ అనేది టోటల్ గా మిస్సింగ్. నేను పెద్దలను కూడా అడిగేది ఏంటంటే, ట్రై టు అండర్స్టాండ్ ది నేచర్ అండ్ బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ ఉందనే క్రమంలో ఒక్కొక్క మెడికల్ కాలేజీని ప్రైవేటు వాడికి ఇస్తూ దాదాపు 60-70 ఎకరాల్లో కట్టినటువంటి మెడికల్ కాలేజీ, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని స్టాఫ్, డాక్టర్లు, నర్సులు, డిఎంఎండ్హెచ్ఓ తోటి జిల్లాల్లో ఉన్న వాటితో అనుసంధానం చేసి, మండలాల్లో ఉన్నటువంటి పిహెచ్ఎల్ తోటి అనుసంధానం చేసి ఒక పెద్ద మిషనరీ సిస్టమ్ లో నడపాల్సిన ఈ వ్యవస్థని నువ్వు కొంతమంది చేతుల్లోకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి కూడా 2 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకి శాలరీలు కూడా ప్రభుత్వం వేస్తున్నాడు. ఈ దోపిడీ కాదండి. నువ్వు ప్రైవేట్ వాడికి ఇవ్వటం ఒక ఎత్తు, ఇచ్చిన తర్వాత 2 సంవత్సరాలు శాలరీ అక్కడున్న ఎంప్లాయీస్ కానీ, అక్కడున్న స్టాఫ్ కానీ, అక్కడున్న మిగతా వాళ్ళకి ప్రభుత్వం ఎలా ఇస్తుంది శాలరీ? మీరు ఇచ్చిన జీవో ఆ విధంగా ఉంది. ఇది ఎంత దారుణం అంటే, విశాఖపట్నంలో 99 వయసులకే 100 కోట్లున్న భూమిని అప్పచెప్పినట్టుగా లూలుకి ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారుల మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి సిద్ధంగా ఉంది, అమరావతితో సహా. మీకు ఎన్ని 100,000 ఎకరాలు కావాలంటే రండి, మేము ఫ్రీగా ఇస్తాం. ఏది ప్రభుత్వ భూములా? ప్రభుత్వ భూములు రైతుల నుంచి తీసుకున్నాయి, ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఏమండి, విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ 11 ఎకరాలండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్, కరెక్ట్ చేయాలి. మేబీ బై 18 ఎకర్స్. నువ్వు అమరావతిలో రైల్వే లైన్ కి వెళ్ళి 150 ఎకరాలు అడుగుతున్నారు. ఏం కడతారండి అక్కడ? రైలు పట్టాలు వేస్తారా, లేకపోతే ఇంకేమన్నా టైటానియం పట్టాలు వేస్తారా? దేనికోసం ఈ భూములు? ఎవరికి ఇవ్వటం కోసం? అంటే మీరు ప్రైవేట్ కాలేజీలని, ప్రభుత్వ కాలేజీలని ప్రైవేట్ పరం చేసే క్రమంలో ప్రభుత్వం దగ్గర నుంచి ప్రతి పైసా ఊడ్చి వాడికి పెట్టే ఒక నేపథ్యాన్ని అల్టిమేట్ గా ఎవరి జోబులోకి వెళ్తాయి మళ్ళా? వాట్ ఈస్ ద సీక్రెట్? ఐ మీన్ అండర్స్టాండింగ్ ఇయర్ తెర వెనుక ఇంకొక బ్యాచ్. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు? 99 పైసలకి ఎకరం ఇచ్చి వారి దగ్గర కమిషన్లు తీసుకుంటారు అని చెప్పేసి ఆరోపణ చేస్తారు మీరు? ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అట్లా ఎట్లా చేస్తారు సార్? ఇదే క్విట్ ప్రోకో. అక్కడ రైట్, మళ్ళీ మాట్లాడదాం. 50% సీట్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే 50% ప్రైవేట్ వాళ్ళకి, లేకపోతే ఇదంతా ఏమి లేదండి. మొత్తం ప్రభుత్వం పేరుతోటి ప్రైవేట్ వ్యక్తులు అమ్ముకునే విధానానికి రేపు నీకు సామాజిక న్యాయం పద్ధతిలో ఒక్క పేదవాడు కూడా డాక్టర్, నర్సు అయ్యే అవకాశం లేదు. ప్రతి సీటు అమ్మబడును, ప్రతి సీటు కొనుక్కోబడును. ఎవడు కొంటాడు? ఎవడు కొనుక్కుంటారు సార్? పేదవాడు చేయగలరా? వాట్ ఈస్ యువర్ సోషల్ జస్టిస్ పార్ట్ ఇన్ యువర్ అడ్మినిస్ట్రేషన్? సామాజిక న్యాయం ఎక్కడుంది? రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు, పేదల ప్రభుత్వ భూములు తీసుకున్నారు. ప్రభుత్వం కట్టినటువంటి మెడికల్ కాలేజీని మేము నడపలేము బాబు అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న ఖర్చుల్లో ఒక రోజుకి 505 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రోజుకి. మహారాష్ట్రలో ఈ ప్రభుత్వం 10 శివరాం ప్రసాద్ గారు మీకు